ఉత్తమ శ్రవణము. ఒకానొక సమయమున ఒక మహర్షి ఒక రాజును పరీక్షింపగోరి 3 బొమ్మలను తీసుకుని వచ్చి బహూకరించాడు. ఆ బొమ్మలలో ఏది శ్రేష్టమైనదో నిర్ణయించవలసిందిగా కోరాడు. ఆ రోజు సభంతా నిండుగా ఉంది. ఎంతోమంది మంత్రులు, పండితులు ఉన్నారు. ఆ సభలో ఎవరికి వారు ముందుకు వచ్చి ఆ బొమ్మలను పరిశీలించడానికి సందేహించారు. అందులో ఏముందో అని భయపడ్డారు. ఇంతలో ఒక మంత్రి లేచి వచ్చి ఆ బొమ్మలను అటు ఇటు తిప్పి కొంత పరిశీలించాడు. ఒక ఇనుప కడ్డీని తెప్పించాడు. దానిని ఒక బొమ్మ చెవిలో దూర్చాడు. అది ఆ బొమ్మ రెండవ చెవి నుండి బయటికి వచ్చింది. దానిని ఒక పక్కన పెట్టాడు. ఇంకొక బొమ్మను తీసుకుని మరల ఇనుప కడ్డీని దాని చెవిలో దూర్చాడు. ఆ కడ్డీ ఆ బొమ్మ నోటి నుండి బయటకు వచ్చింది. దానిని ఒక పక్క పెట్టాడు. మూడో బొమ్మ చెవిలో ఇనుప కడ్డీని దూర్చాడు. అది ఎటువైపు నుంచి రాలేదు. మంత్రి ధైర్యంగా ఈ మూడో బొమ్మ ఉత్తమమైన శ్రవణంనకు ప్రతీక, రెండవ బొమ్మ మధ్యమ శ్రవణంనకు ప్రతినిధి, ఇక మొదటి బొమ్మ అధమమైన శ్రవణంను సూచిస్తుంది అని చెప్పాడు. అప్పుడు రాజు మంత్రిని ఇంకా కొంచెం విపులంగా చెప్పమని ఆజ్ఞాపించాడు. అప్పుడు మంత్రి, రాజా, మనమందరము ప్రచార బోధనలు వింటూనే ఉంటాము. కానీ కొందరు ఈ చెవితో విని ఆ చెవి గుండా వదిలేస్తుంటారు. వారు విని ప్రయోజనం లేదు. మరికొందరు శ్రద్ధగా విని కంఠస్థం చేసి ఇతరులకు చిలక పలుకుల వల్లే అందిస్తారు. వీరు కొంతవరకు జగత్తునకు మంచిని చేకూరుస్తారు. కానీ అందరికంటే ఉత్తములు విన్నదానిని హృదయస్థం చేసుకుంటారు. వీరే తదనంతరం ఆచరణలో పెట్టగలుగుతారు అన్నాడు. బొమ్మలను బహుకరించిన మహర్షి ఎంతో వివేకం గల ఆ మంత్రిని ఆశీర్వదించాడు.